అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఇతని తండ్రి దొంగ, తాత దొంగ, ఇతను గజ దొంగ. అలాంటి ఇతన్ని విడుదల చేయడం అనేది కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడా? యువరానా, వేణు గత జీవితంలో దొంగైన మాట నిజమే. కానీ ఈనాడు అతను పూర్తిగా మారిపోయాడు. అతని ప్రవర్తనే అందుకు ప్రబలమైన నిదర్శనం. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం తన భవిష్యత్తును కూడా అతను లెక్క చేయలేదు. నిజానికి పోలీసులు అతన్ని పట్టుకోలేదు, తనంతటికి తానే పట్టుబడ్డాడు. అతనిలో మార్పు వచ్చిందని చెప్పడానికి అది మరొక నిదర్శనం. దొంగల్ని శిక్షించడం దేనికి? వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానిక, మరింత రాక్షసులుగా తయారు చేయడానిక? మనిషిలో మంచితనం, మానవత్వం పెంపొందించడమే కదా ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం. కాని నాడు ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ జైళ్లు అన్నీ వృధా. యువరానర్, ఈనాడు వేణు మానవత్వం ఉన్న మంచి మనిషి. అతన్ని వెంటనే విడుదల చేయవలసిందిగా వేడుకుంటున్నాను. యువరానర్, ఇతని తండ్రి దొంగ, తాత దొంగ, ఇతను గజ దొంగ. అలాంటి ఇతన్ని విడుదల చేయడం అనేది కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడా? రాజు కొడుకు రాజు, కూలివాని కొడుకు కూలి అనుకునే రోజులు మారిపోయాయి. శ్రమజీవుల వంశంలో పుట్టిన అనేక మంది రాజ్యాలనే శాసించే నాయకులైనారు. మనిషిలో మంచికి చెడుకి కారణం పుట్టుక కానే కాదు, పరిస్థితుల ప్రభావమే ప్రధానం. ఉన్నత వంశంలో పుట్టిన భ్రష్టులు ఉన్నారు, దొంగల కడుపున పుట్టిన ఉత్తములు ఉన్నారు. వేణు ఉత్తమ మానవుడని నిరూపించుకున్నాడు. యువరాన, అతన్ని వెంటనే విడుదల చేయడం 100కి 100 పాళ్ళు న్యాయం. తీర్పు చెప్పడానికి రేపటి వరకు వాయిదా వేస్తుంది. ముద్దాయిలో హృదయ పరివర్తన జరిగిందనే నిదర్శనపూర్వకమైన డిఫెన్స్ వారి వాదనను కోర్టు వారు నమ్ముతున్నారు. అయినా ఏనాడు చేసినా నేరం నేరమే. చట్ట ప్రకారం శిక్ష విధించక తప్పదు. అందువల్ల ముద్దాయికి 3 మాసాల విడి ఖైదు విధించడమైనది. ఎంత గొప్పగా వాదించాం మిస్టర్ వాసు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నావు. థ్యాంక్ యూ బాబు. ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న మాట ఇవాళ నీ నోటి వెంట విన్నా. నువ్వు చెప్పింది నిజం బాబు. దొంగ కొడుకైనంత మాత్రాన దొంగ అవుతాడు కానీ ఏం ప్రయోజనం? వేణుకి శిక్ష పడకుండా తప్పించలేకపోయాను. పోనీలే బాబు, నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు. వస్తాను. నా ముఖం నీకు చూపించలేదు. వెళ్ళి నువ్వు తల వంచవలసిన పని లేదు వేణు. ఇలా సుసి, అందరూ అసహించుకునే దొంగని ఏం మాట్లాడతావు? అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేశాను. లేదు వేణు, నువ్వు నిజం చెప్పినప్పుడు నేనే నమ్మలేకపోయాను. జరిగిందేదో జరిగిపోయింది. నీలో ఇంత మార్పు వచ్చిన తర్వాత కూడా నేను అపార్థం చేసుకుంటాను. గతాన్ని తలుచుకొని కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండవు. ధైర్యం? ఇంకెక్కడి ధైర్యం సుసి? వేణు, సుసి, నువ్వు డాక్టర్వి. ఆపరేషన్ చేసి ఈ దొంగనే మచ్చను తీసివేయగలవా? వేణు, అది నీకు సాధ్యమవుతుందా? చెప్పు చెప్పు సుసి. ఎవరవసరం లేకుండానే నీ త్యాగంతో నువ్వే నీ కళంకాన్ని తొలగించుకున్నావు. సుసి, వేణు, నువ్వు విడుదలై వచ్చే వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సుసి, చూసావా మామ, బావ నన్ను ఎంత దగా చేశాడో. ఏం చేశాడ్రా? ఇంకేం చేయాలి, తనకు తానే పోలీసులకు పట్టుబడ్డాడు. తను దొంగనని ఒక్క ముక్క నాతో చెప్పుంటే మర్యాద జైల్లో నేనే కూర్చోబెట్టేవాడి కదా. అప్పుడు నాకు పోలీసు ఉద్యోగం వచ్చేది. నీ ఉద్యోగం మంట ఎప్పుడు వసపసరు పెట్టలాగా వాగుతుంటా. నువ్వు ఇలా తిరుగుతూనే ఉంటే నాకు ఉద్యోగం రాదు. మామ
రానమ్మా. అయ్యా ఇదేమో రాగమని ఏమో. నీకేం భయం లేదు, మన డాక్టర్ మనం తీసుకొస్తాను. జాగ్రత్తగా చూస్తుండు. డాక్టర్ డాక్టర్ రాని రాని, ఏమిటి హడావుడి? అర్జెంటుగా రావాలి. ఎవరు? నేనా? కాదు, డాక్టర్ అమ్మ కావాలి. డాక్టర్ గారు రాలేదండి. అయితే ఎలాగా? పోనీ నువ్వైనా చాలు, పదరండి. ఇక్కడ రోగులు చుట్టానికి వేరెవరూ లేరండి. తప్పదు, అర్జెంటుగా రావాలి. వీల్లేదు. ఈ దయ్యం ఇక్కడికి వచ్చింది. అది కాదత్త. ఏది కాదు, రాణిని ఇష్టం వచ్చినట్టుగా తిప్పడానికి వీల్లేదు. అబ్బే దానికి కాదు, నేనే సరదాగా తీసుకెళ్తున్నానా జబ్బు మనిషి చూడడానికి. ఎవరికి జబ్బు? నీకు నాకు ఎందుకు వస్తుందత్త? మంచి వాళ్ళకి అన్ని జబ్బులు, మా మావయ్యకి. ఏమిటి నిజంగానా? నిజం రాని, పాపం రక్తం కక్కుతుంటే. అలాగా అయితే వెళ్దాం పదండి. ఏమో నాకేం నమ్మకం లేదమ్మా. అయ్యో రామా, తల బద్దలు కొట్టుకోవాలి ఒక రాయితోటి. నిజమత్తా? అయితే సరే నేను వస్తాను పద. సంచి అదో అక్కడ ఉందిలే. అందులో మందులు ఉన్నాయా? ఉమ్. వస్తారని. డాక్టర్ అమ్మ లేదని నర్సమ్మని తీసుకొచ్చాను. ఈమె మా అత్త. అబ్బో చాలా ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది వీరయ్య మామ? అత్త అత్త, ఏమిటత్త జబ్బు మనిషిని చూసి నువ్వు జబ్బు పడిపోయావు? ఓహో, బాగా అలసిపోయినట్టుంది. కాఫీ కావాలా, ఓవల్టీనా, కొక్కోనా, లేక సోడా? అదే అదే, అది సరే. వీరయ్య నన్ను గుర్తు పెట్టావా? నీ బిడ్డ బాగు కోసం జడ్జి గారి అబ్బాయిని పొట్ట పెట్టుకున్నావు. నేనంత కసాయివాణ్ణి కాదు నరసమ్మ. జడ్జి గారు అబ్బాయి వేణు బ్రతికే ఉన్నాడు. ఏంటి, వేణు జడ్జి గారి అబ్బాయా? ఎంత పని చేసే వీరయ్య. పండంటి బిడ్డని దొంగని చేసి నీ బిడ్డను అందలాలకు ఎక్కించు. వాళ్ళ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. ఎందుకు ఇలా చేసావు? దానివల్ల కలిగిన లాభం ఏంటి? ఆవేశం ఆలోచనలు మింగేస్తుంది నరసమ్మ. ఎందుకు చేశాను ఇప్పుడు ఏం చెప్పలేను. ఈ రహస్యం ఎవరికైనా తెలుసా? ఆ భయం నీకు అక్కర్లేదు నరసమ్మ. ఈ రహస్యం మన ఇద్దరిలోనే ఉంటుంది. డబుల్ గ్యాస్ తీసుకొస్తా. చూసావా అమ్మా, ఏం జబ్బో ఏమో, దగ్గుతుంటే రక్తం కూడా పడుతుంది. రక్తం కూడా పడుతుందా? అయితే ఇంకెవరైనా పెద్ద డాక్టర్లు చూపించండి అమ్మా, నేను వస్తాను. ఏమావయ్య? ఎక్కడ కొడుతున్నావమ్మా? ఈ మధ్య హాస్పిటల్ కూడా వెళ్ళలేదట. అవును మావయ్య. అయితే ఇప్పుడు ఎక్కడ కొడుతున్నావు? వేణు ఈ రోజు విడుదలవుతున్నాడు. అతన్ని కలుసుకుందామని. ఏమిటి, ఇంత జరిగిన తర్వాత కూడా వేణుని చూడటానికి వెళ్తున్నావు? ఇదివరకు అతను ఎలాంటి వాడైనా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఏమిటి, అయితే వేణుని కలుసుకోవడానికి నిశ్చయించుకున్నావు అన్నమాట. అంతేకాదు, మీ ఆశీర్వాదంతో మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అలాగా. సరే, అయితే వేణుని ఒక్కసారి చూడాలి. తీసుకురా. అలాగే మావయ్య. తెలుగు వన్